అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. ఈరోజు శ్రీశైలం నియోజకవర్గం దాదాపుగా మన నియోజకవర్గంలో ఉన్న ప్రధాన జలాశయం ఏదైతే ఉందో శ్రీశైలం రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయిలో నిండడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వచ్చి గంగమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత పోతిరెడ్డిపాడు గేట్లు తీసుకొని రాయలసీమ ప్రాంతానికంతా నీళ్లు వెళ్ళేటట్టు, అంటే వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వార్ కానివ్వండి, కేసీ కెనాల్ కానివ్వండి, అలాగే ఎస్ఆర్బిసికి, వీటన్నిటిని కూడా మనం అన్ని కూడా ఓపెన్ చేసుకొని అన్ని నీళ్లు వదలడం జరిగింది. మరి ఈరోజు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ ఆత్మకూరు మండలానికి సంబంధించి మరి ఈరోజు వెలుగోడు ద్వారా మనం లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకొని మరి ఇక్కడ సిద్ధాపురం ఈ ట్యాంకును కూడా నింపుకోవడం జరుగుతోంది. దాన్ని ఈరోజు గంగాహారతి ఇచ్చి మోటార్లన్నీ కూడా ఆన్ చేసుకొని 200 లైన్లు ఉంటాయి, 200 క్యూసెక్కులు మనం ఈ సిద్ధాపురం రిజర్వాయర్కు తీసుకుంటున్నాం ఇప్పుడు. సో దీని ద్వారా ఈ రోజుతో మొత్తం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు, అన్ని మండలాలకు కూడా సస్యశ్యామలంగా రైతులకు పంటలు పండించుకోవడానికి నీళ్లు ఇచ్చే అవకాశం వచ్చింది. భగవంతుని దయ వల్ల, ముఖ్యమంత్రి గారి సంకల్పం వల్ల ఈరోజు బ్రహ్మాండంగా మనకు వర్షాలు తక్కువైనా కూడా మరి పైన ఎగువ రాష్ట్రాలలో మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక కానీ వర్షాలు పడి మనకు బ్రహ్మాండంగా ఈ రోజు కూడా దగ్గర 1,80,000 క్యూసెక్కులు వస్తూ ఉన్నాయి శ్రీశైలం రిజర్వాయర్లోకి. దాదాపు రాష్ట్రంలో కాదు, మన రాష్ట్రంలో ఉన్న శ్రీశైలం అనుకోండి, నాగార్జున సాగర్ అనుకోండి, పులిచింతల అన్ని కూడా దీని ద్వారా నిండే పరిస్థితి. అటు గోదావరి కూడా అన్ని కూడా నిండిపోయినాయి. ఏదైతే ఇప్పుడు వస్తున్న ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఎక్కడికక్కడ మళ్ళా మన రాయలసీమ ప్రాంతంలో, మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు రాయలసీమ ప్రాంతానికి మొత్తం ఉన్న రాయలసీమలో ఉన్న అన్ని రిజర్వాయర్లు కూడా నింపుకొని రైతులకందరికి కూడా రాబోయే కాలంలో వాళ్ళ అవసరాలకు తగినట్టు సాగునీటిని అందించే కార్యక్రమం బ్రహ్మాండంగా చేపడతాం. గత సంవత్సరం కూడా బ్రహ్మాండం జరిగింది, ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి ఈరోజు మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ గడిచిన 5 సంవత్సరాలలో అరాచకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఏదైతే రైతు ప్రభుత్వం అని చెప్పుకొని, ఒకటి కాదులేండి, ఇంకా ఎన్ని వాగ్దానాలు ఉంటే అలివి కాని వాగ్దానాలు ఇచ్చేసి ఏ ఒక్క పనిని కూడా సక్రమంగా చేయకుండా అన్ని కూడా గాలికి వదిలేసినది. మీరందరూ మీడియా మిత్రులు చూసినారు పోయిన 5 సంవత్సరాల్లో. ఒకసారి ఈ రిజర్వాయర్ బండ్ చూస్తే ఎట్లా ఉండిందో మీకే తెలుసు. అడవిని తలపించేటట్టు మొత్తం బండు అటు సైడ్ ఇటు సైడ్, అంటే ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ, అసలు ఇది ఒక రిజర్వాయర్ కట్టనా లేదా ఇక్కడ అడవింది అనే చూసే వాళ్లకు, బయట నుంచి చూసే వాళ్లకు అనిపించేలాగా ఎంత ఇబ్బందికరంగా ఉండిందో మనం అందరం కూడా చూసినాం 5 సంవత్సరాలు. పోయిన ప్రభుత్వంలోనే ఆర్ఎంసీ అంటే రైట్ మెయిన్ కెనాల్ దగ్గర ఏదైతే సిద్ధాపురం నుంచి నీళ్లు బయటకు వదులుతామో ఇక్కడ 2 ఉంటాయి స్లూయిస్లు, ఆర్ఎంసీ, ఎల్ఎంసీ. ఆర్ఎంసీ దగ్గర గండి పడింది. రాత్రి వచ్చి కూర్చున్నాం మనం. ఆ రోజు అధికార పక్షం ఉన్న వాళ్ళు రాలేదు, మనం వచ్చి కూర్చొని తర్వాత లేటుగా వాళ్ళు రావడం జరిగింది, అధికారులు కూడా రావడం జరిగింది. ఎంత ఇబ్బంది పడినామో ఈ ప్రాంత రైతాంగాన్ని, ప్రజలు కానీ ఎంత భయభ్రాంతులకు గురైనారో మనకందరికి కూడా తెలుసు. మరి అది జరిగిన తర్వాత కూడా, అంటే రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఇటువంటి పరిస్థితి రావచ్చు అని తెలిసి కూడా మీరందరూ సాక్షులు. దానికి కేవలం కొంత మట్టి తీసుకొచ్చేసి బూడ్చేసి చేతులు దులుపుకున్నారు. దానికి ఒక శాశ్వతమైన పరిష్కారం ఇవ్వాలని ఏ రోజు కూడా ఆలోచన చేయలే. జంగిల్ క్లియరెన్స్ లేదు, కట్ట మీదకి వెహికల్స్ రావాలంటే వెహికల్స్ వచ్చే పరిస్థితి లేదు. స్టేజ్ 1 దగ్గర కానీ స్టేజ్ 2 కానీ పంప్ హౌసెస్ ఏదైతే ఉన్నాయో లేదు, సబ్ స్టేషన్స్ దగ్గరికి పోవాలన్నా లేదు, కేబుల్ ఏదన్నా పాడైతే
ప్రాబ్లం వస్తే రిపేర్ చేయాలన్నా ఎంత ఇబ్బందులు పడినారో అందరం కూడా చూసినాం. నిర్లక్ష్యం. ప్రజలు వీళ్లకు అవకాశం ఇచ్చి ఆ రోజు ఎన్నుకుంటే అత్యధిక సీట్లు ఇచ్చి ప్రజల పట్ల రైతుల పట్ల నిర్లక్ష్యం. అంతే కదా మనం చూసింది. అదే ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పనులు జరుగుతూ మన నియోజకవర్గంలో కూడా ప్రధానంగా ఈ సిద్ధాపురం కానివ్వండి, వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కానివ్వండి, బ్రహ్మాండంగా మెయింటెనెన్స్ కానివ్వండి, ఇంకా వివిధ వర్కులకు సంబంధించి కూడా దగ్గర ఈ రోజుకు 9 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం. ఏది గడిచిన ఒక సంవత్సరంలోనే 9 కోట్ల రూపాయలు తెచ్చుకొని అన్ని కూడా పనులు చేపట్టినాం. మీరందరూ కూడా చూస్తా ఉన్నారు, అక్కడ కనిపిస్తా ఉన్నాయి నిదర్శనాలు. ఏదైతే ఆర్ఎంసీ దగ్గర పూర్తిగా గతంలో పడిన గండిని పూర్తిగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎల్ఎంసీ దగ్గర కూడా సీపేజ్ ఎక్కువ అవుతా ఉండింది. ఇక్కడ కూడా ఆ వర్కులు కూడా ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఏదైతే మనకు స్టేజ్ 2 దగ్గర కానీ స్టేజ్ 1 దగ్గర కానీ మెయింటెనెన్స్ కింద కానీ అధికారులు కానీ ఎవరన్నా వెళ్ళాలన్నా కూడా రోడ్డు సౌకర్యం సక్రమంగా లేదు. వర్షాలు పడితే మధ్యలో కాలువలు ఉన్నాయి, అక్కడ వంకలు ఉన్నాయి. దానివల్ల వర్షాలు పడితే నీళ్ళు వచ్చి వెహికల్స్ అవతలికి పోయే పరిస్థితి లేదు, అవతలికి యువతలకి వచ్చే పరిస్థితి లేదు. సో దీనికోసం అని చెప్పేసి ఏదైతే ఆ రోడ్డు జీప్ ట్రాక్ కానివ్వండి, వెహికల్ ట్రాక్, అలాగే కల్వర్ట్స్ మధ్యలో ఎన్ని కల్వర్ట్స్ 4-5 కల్వర్ట్స్ కూడా అవి కూడా శాంక్షన్ చేశాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు ఏదైతే వెలుగోడు నుంచి మెయిన్ గా ఇన్లెట్ ఛానల్ నీళ్లు రావాలో స్టేజ్ 1 దగ్గరికి 1.75 కిలోమీటర్స్ ఉంటుంది అది. సో అక్కడ దాకా నీళ్లు రావాలంటే గతంలో మనమే ఈ ప్రాజెక్టును పూర్తి చేశాం. ఆ రోజు 2018లో జనవరి 7వ తారీఖున. అప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. సో ఆయన చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును అంతా పూర్తి చేసుకొని కేవలం 1 సంవత్సరం 2 నెలలు పూర్తి చేసుకొని ప్రారంభించిన నాటికి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఇవే ఇప్పుడు నేను చెప్తా ఉండేటివి. సో వీటితో పాటు ఏదైతే కింద ఫీల్డ్ మీద మెయిన్ కెనాల్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కానివ్వండి, ఫీల్డ్ సిస్టమ్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకున్నాం. గత 5 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ కూడా చేయలేదు, ఏ పని జరగలేదు. ఇప్పుడు చూడండి ఎంత సుందరంగా కనిపిస్తోంది మనకు. అసలు ఒకప్పుడు ఇట్లా కనిపించేదా మనకు? మనుషులు నడవాలంటేనే కష్టంగా ఉండేది ఈ కట్ట మీద, ఇంకా వెహికల్స్ ఎప్పుడు రావాలా? అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ రైతాంగం కోసం దీనికి సంబంధించిన వర్కులన్నీ కూడా మనం ఇప్పటికే 9 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం. పనులు జరుగుతూ ఉన్నాయి, కొన్ని అయిపోయినాయి. దాంతోపాటు ఏదైతే గతంలో మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఈ ప్రాంత రైతాంగం కోరిక మేరకు ఇది దగ్గర 22,000 ఎకరాలు దీనికి ఆయకట్టు ఉంది ఆల్రెడీ. ఇది కాకుండా ఇంకా అడిషనల్ ఆయకట్టు 5,000 ఎకరాలు 5 గ్రామాలకు సంబంధించి వెంకటాపురం, కృష్ణాపురం, అమలాపురం, ఇంద్రేశ్వరం, శ్రీపతిరావుపేట. సో 5,500 ఎకరాలకు ఏదైతే సంబంధించి ఉందో గతంలో యాక్చువల్గా మనం శాంక్షన్స్ కూడా ఇచ్చి టెండర్లు కూడా దశకు తీసుకొస్తే ఆ ప్రభుత్వం వస్తే అన్ని పక్కన పడేసిన. మళ్ళీ ఈరోజు మనం ఆ రోజు 15-16 కోట్లు ఉండేది, ఈరోజు 25 కోట్లకు పోయింది. ఆ దరిద్రులు చేసిన నిర్వాహకం వాళ్ళు పూర్తి చేసింటే ఇదంతా ప్రజాధనం కదా. ఈరోజు 25 కోట్ల రూపాయలకు మళ్ళీ పంపించాం. ప్రపోజల్స్ అన్ని కూడా ఇవన్నీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళిపోయినాయి. త్వరలోనే క్లియరెన్స్ తీసుకొచ్చుకుంటాం. అలాగే ఏదైతే సిద్ధాపురం ఇప్పుడున్న పరిస్థితి, మనకు సిద్ధాపురం మీద 22,000 దగ్గర 22,000 ఎకరాలకు మనం నీళ్ళు ఇవ్వాల్సి ఉంటే కేవలం ఈరోజు మనం ఇప్పుడున్న సిస్టంతో 10,000 ఎకరాలకు 11,000 ఎకరాలకు మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. సో దీన్ని పూర్తి స్థాయిలో ఏదైతే 22,000 ఎకరాలకు ఉందో దానికి ఇవ్వాలంటే కొన్ని ఇంకా ఫీల్డ్ కెనాల్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్, సో అదంతా కూడా తయారు చేసుకోవడానికి మళ్ళీ అడిషనల్ గా దానికి ఒక 16-16 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్స్ ఇచ్చుకున్నాం.